పూరా లోకల్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో అన్ని పార్టీలు కూడా చాలా విస్తృతంగా ప్రచారం అయితే కొనసాగిస్తున్నాయి. అందులో భాగంగానే సిట్టింగ్ స్థానంలో ఇప్పటి వరకు ఉన్న బీఆర్ఎస్ పార్టీ కూడా చాలా ముందంజలో ఉందనే చెప్పాలి ప్రచారంలో. సో ఇందులో భాగంగానే ఇప్పుడు రజనీ గారు అయితే కనుక ఈరోజు ప్రచారంలో పాల్గొన్నారు. సో ఏ విధంగా నడుస్తుంది మ్యామ్ ఈరోజు ప్రచారం, అలాగే ప్రజల స్పందన కూడా ఏ విధంగా ఉంది? ప్రజల స్పందన అద్భుతంగా ఉందండి. మేము ప్రచారానికి వెళ్తే కూడా మీరు చెప్పాల్సిన అవసరం లేదు. గోపీనాథ్ గారు చేసింది కావచ్చు, కేసీఆర్ గారు చేసింది మా గుండెల్లో ఎప్పటికీ ఉంటుంది. ఖచ్చితంగా మేము బీఆర్ఎస్ పార్టీకే ఓటేస్తామని చెప్పేసి రివర్స్లో మేమే మీ తరఫున ప్రచారం చేస్తామని చెప్తున్నారు ప్రజలు. అంటే మీరు మాట్లాడే లోపే గోపీనాథ్ గారు చేసిన పనుల వల్ల, అలాగే కేసీఆర్ చేసిన పథకాలు ఇవన్నీ చూసే వేస్తామని చెప్పేసి ఖచ్చితంగా ఇప్పుడు అంతకుముందు గత పాలనను చూశారు. ఈ 2 ఏళ్ల కాలం పాటు చెప్పింది ఏదైతే చెప్పి 2 ఏళ్ల పాటు చెప్పినవి కూడా చెయ్యని కాంగ్రెస్ ప్రభుత్వం ఏది చెయ్యంది కూడా ప్రజలు చూశారు. కాబట్టి వాళ్ళు ఒకటే అంటున్నారు, మేము ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ గారు రావాలని కోరుకుంటున్నాం. ఆ వ్యతిరేకతను ఏదైతే కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న వ్యతిరేకతను ఈరోజు జూబ్లీహిల్స్లో మేము ఖచ్చితంగా చూపించి మా మద్దతు కేసీఆర్ గారికి, మా మద్దతు గోపీనాథ్ గారికి అనేది చూపిస్తామని చెప్తున్నారు. సో ఇంకొకటి, భర్త లేని శోభతో సునీత గారు ఏడ్చిన కొన్ని సందర్భాలు ఉన్నాయి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇటు కాంగ్రెస్ వాళ్ళు అయితే కనుక దాన్ని ఎగతాళిగా చేసినట్టు మాట్లాడుతున్నారు. ఒకటండి, వాళ్ళు మానవీయ కోణం అనేది ఉంటే కదా, రాజకీయాలు సపరేట్, కుటుంబాల జీవితాలు సపరేట్ అన్న సంగతి వాళ్ళ కుటుంబాల్లోకి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని అడిగితే తెలుస్తుంది ఎంత బాధ ఉంటుంది, ఎట్లుంటుంది అనేది. కనీసం మినిమం ఒక హ్యూమన్ బీయింగ్ ఆలోచించాల్సినట్టు కూడా ఆలోచించకుండా ఈరోజు ఒక రకంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, డ్రామా అని మాట్లాడడం, మా కన్నీళ్ళు ఏందని మాట్లాడడం, కృత్రిమ కన్నీళ్ళు అని మాట్లాడడం. ఒకటి, ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు 3 ఏళ్ల పాటు గోపీనాథ్ గారు 5 ఏళ్ల పాటు 2 ఏళ్ళు గడిచిపోయింది, ఇంకా 3 ఏళ్ళు ఉంది. మా నాయకుడిగా ఉండాలని చెప్పేసి గెలిపించిన తర్వాత అకాల మరణం పొందితే ఆ కుటుంబం నుంచి మేమున్నాం, ఈ క్యాడర్కి అంతా మేమున్నాం, ఈ నియోజకవర్గ ప్రజలకు నేనున్నానని చెప్పి ధైర్యం చేసుకొని బయటకు వచ్చిన మహిళలను అలా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు అన్న సంగతి జూబ్లీహిల్స్ ప్రజలు కూడా అడుగడుగున అంటున్నారు. అంతెందుకు, నిన్న జూపల్లి కృష్ణారావు గారు వస్తే ఒక మహిళ నిలదీసింది చూసాం. మా పెన్షన్ ఎక్కడ నువ్వు చెప్పినవు పోయా అని మాట్లాడుతున్నది చూసాం. కాబట్టి అడుగడుగున వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా మీరు మాకు ఇచ్చిన హామీ ఏంది, మీరు చేస్తున్నది ఏంది అని చెప్పి అడుగుతుంటే మంత్రులు మోహన్ చాటేస్తున్న సందర్భాలు జరుగుతున్నాయి. 10 సంవత్సరాలు అంతకుముందు అయితే కనుక కేసీఆర్ గారు ప్రభుత్వం చూశారు. ఇప్పుడు ఈ 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ఉందో చూశారు. సో దాని వ్యతిరేకత, అలాగే వాళ్ళ పథకాలు ఏదైతే ఇవ్వలేదో ఇదంతా కూడా ప్రభావం చూపుతుంది అంటారు. ఖచ్చితంగా చూపిస్తుంది. జూబ్లీహిల్స్ ఓటర్ల వ్యతిరేకతనే కాదు, రాష్ట్రం మొత్తం చూస్తుంది. జూబ్లీహిల్స్ ప్రజలు రైతులు అంటున్నారు మాకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీకే వేయండి, మహిళలు అంటున్నారు మాకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీకే వేయండి, నిరుద్యోగులు స్వచ్ఛందంగా వచ్చి ప్రచారం చేస్తున్నారు, మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రచారం చేస్తున్నాం, మాకు మద్దతు ఇచ్చేటట్టు ఉంటే మీరు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకే వేయండి అని చెప్పి ఈరోజు జూబ్లీహిల్స్ ప్రజలే కాదు, రాష్ట్ర ప్రజలందరి వ్యతిరేకత జూబ్లీహిల్స్ ప్రజలకు అవకాశం వచ్చింది. ఇప్పుడు నవీన్ యాదవ్ గారు ప్రచారంలో ఒక మాట అనడం జరిగింది అనమాట, బీఆర్ఎస్ వాళ్ళని వీధిలో కూడా మేము ఎట్లాంటి ప్రచారం చేయనివ్వమని చెప్పేసి కొన్ని అనుచిత వ్యాఖ్యలు. ఏం మాట్లాడుతున్నారండి, ఇది రౌడీజం కాదు కదండి, రాజకీయం. ప్రజలకు సేవ చేయడానికి బయటకు వచ్చింది. మీరు చాలా ఓపికతోటి ఉండి ప్రజలకి ఏం చేస్తారో చెప్పాలి తప్పితే ఏది పడితే అది నోటికి వచ్చింది మాట్లాడితే ఇక్కడ ఎవ్వరు ఖాళీగా లేరు. ఇంకొకటి, ఎంతమంది ఎన్ని రాజకీయాలు చూడాలంటే బీఆర్ఎస్ పార్టీ ఎన్ని చూసింది, ఎంతమందితోటి ఏ రకంగా ఉండి తెలంగాణ తెచ్చిందన్న సంగతి ప్రజలందరికీ తెలుసు. ఈరోజు మీరు కొత్తగా వచ్చి ఏదో మాట్లాడితే భయపడడానికి ఇక్కడ ఎవ్వరు లేరు. జూబ్లీహిల్స్ ప్రజలు మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నారు కాబట్టి జూబ్లీహిల్స్ ప్రజలు ఓటు రూపంలో చూపిస్తారు. మీ మాటల ప్రభావం ఎట్లుంది, ఏముంది అనేది అడుగడుగున మీకే తెలుస్తుంది. వాళ్ళు ప్రచారానికి వెళ్తే వాళ్ళని అడుగుతున్న తీరు, వాళ్ళని నిలదీస్తున్న తీరు, ఆవేశానికి లోనై వాళ్ళకి ఏం మాట్లాడాలో అర్థం కాక ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ప్రచార హోరును తట్టుకోలేక ఏది పడితే అది మాట్లాడుతారు. ఏది పడితే అది మాట్లాడడం కాదు, ప్రజలకు ఏది అవసరమో అది చేయండి. సో ఇంకొకటి, మొత్తం జూబ్లీహిల్స్ వ్యాప్తంగా చూసుకుంటే కనుక బీసీల ఓట్లు చాలా ఎక్కువగా ఉన్న షేర్. సో అందుకే బీసీ అభ్యర్థిని కూడా నిలబెట్టారు కాంగ్రెస్. సో నవీన్ యాదవ్కి ఎక్కువ ఓట్లు వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు కూడా ఇటు అంతకుముందు ఎంఐఎం పార్టీ నుంచి నవీన్ యాదవ్ పోటీ చేశారు కాబట్టి ఇప్పుడు ఈ ఓట్లన్నీ కూడా కాంగ్రెస్కి వెళ్ళే అవకాశం ఉన్న తరుణంలో బీఆర్ఎస్ ఏ విధంగా ముందుకెళ్తుంది ఆ ఓట్ల షేర్? ఒకటండి, వాళ్ళు కులాలు మతాల పేరుతో రాజకీయం కాదు, అభివృద్ధి పేరుతో రాజకీయాలు చేయండి అని మేము మాట్లాడుతున్నాం. ఒకటి, ఈరోజు మైనార్టీలను మభ్యపెట్టడానికి వాళ్ళు మంత్రివర్గంలో తీసుకుంటున్నట్టు అజారుద్దీన్ గారిని ప్రకటించారు. మరి 20 నెలల పాటు ఏం చేసిరు? అంతకుముందు మైనార్టీల మీద ఉన్న ప్రేమ ఎటుపోయింది? మేము అప్పుడెప్పుడో ఇవ్వాల్సింది, మంత్రివర్గంలోకి తీసుకోవాల్సింది, మైనార్టీల నుంచి కూడా ఒక ప్రతినిధి ఉండాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చాలా గట్టిగా చెప్పింది. కాబట్టి సీఎం గారు కూడా అన్నారు ఇటు ముస్లిమ్స్ మంత్రివర్గంలోకి పనికిరారు, వాళ్ళు ఎలాంటి పనులు చేయలేరని చెప్పేసి. ఇప్పుడు ఎందుకు పెట్టారండి?
ఏముంది రాజకీయాల కోసం మీరు రాజకీయాల కోసం మైనార్టీలు రాజకీయాల కోసం కులాలు కాదు, ప్రజల కోసం కావాలి, ప్రజల అభివృద్ధి కోసం కావాలి. మీ ఇష్టం వచ్చినట్టు ఎట్లా పడితే అట్లా నోటికి వచ్చినట్టు మాట్లాడి ఈ రోజు మైనార్టీల ఓట్ల కోసం మీరు ఇలా ప్రవర్తించడం కాదు. ఖచ్చితంగా ఓట్ల షేరు కోసమే నిర్ణయం తీసుకున్నారు. నిర్ణయం తీసుకోవడం తప్పని మేము అనట్లేదు, అది ఇప్పుడు తీసుకోవడం తప్పని మేము అంటున్నాం. సో అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా ప్రభావం చూపుతుంది అంటారు. రేపు ఎంత ఓట్ల మెజారిటీతో గెలుస్తుంది అంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అత్యధిక భారీ మెజార్టీతో గెలుస్తుందండి.